ఓ ఐటీ సంస్థ నిర్వాహకుడి వద్ద భారీగా డబ్బులు స్వాహా చేసిన ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 28 లక్షల రూపాయల మేరకు శటగోపం పెట్టడంపై బాధితుడు బోరుమంటున్నారు. సూర్యవంశీ ప్రకాష్ అనే వ్యక్తి అమీర్పేటలో జీపీఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత సంవత్సరం జూలై నెలలో కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి సూర్యవంశీ ప్రకాష్ ను కలిశాడు. తన తండ్రి రామ్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ అని, తాను కాబోయే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నగర అధ్యక్షుడినని చెప్పుకున్నాడు. జీపీఎస్ ఇన్ఫోటెక్ కార్యాలయంలో తనకు కొంత భాగం అద్దెకివ్వాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన సూర్యవంశీ ప్రకాష్ 40,000 ధారావతు నెలకు 15,000 చొప్పున తన కార్యాలయంలోని కొంత భాగం అద్దెకిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇదే అదునుగా తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి ఒకసారి సూర్యవంశీ ప్రకాష్ వద్ద కొంత అప్పుగా తీసుకున్నాడు. మరోసారి కార్తిక్ రెడ్డి తండ్రిగా చెప్పిన రామ్మోహన్ రెడ్డి పేరిట మరో వ్యక్తి సూర్యవంశీ ప్రకాష్ తో ఫోన్లో మాట్లాడాడు. ఈ క్రమంలో విడతల వారిగా కార్తిక్ రెడ్డికి డబ్బులను ముట్ట చెప్పాడు. తీసుకున్న అప్పు ఎంతవరకు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు సూర్యవంశీ ప్రకాష్ కార్తిక్ రెడ్డి గురించి ఆరా తీశాడు. కార్తిక్ రెడ్డి అమీర్పేటలోని అంకమ్మ బస్తీ నివాసి అని, అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడుతుంటారని గుర్తించాడు. మంగళవారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తిక్ రెడ్డిని అరెస్టు చేశారు.